నలుబదమూడవ సర్గము. పుత్రుని ఎడబాటునకు గురియైన కౌసల్యాదేవి తనపతి సమక్షమున విలపించుట. పుత్రదుఖముతో కృశించి శయ్యపై పండుకుని ఉన్న మహారాజునుగాంచి కౌసల్య తానును సోకార్తయే ఆయనతో ఇట్లనెను. సర్పమువలె కుటిల గతిగల కైకేయి ధర్మాత్ముడైన శ్రీరాముని ఎడ తన విషమును వెళ్లగ్రక్కినదై ఇప్పుడు కుబుసమును విడిచిన ఆడుపామువలే క్రొత్తరూపముతో స్వేచ్ఛగా సంచరించును. అందగత్తేన ఆ కైకేయి శ్రీరాముని వనములకు బంపి తన కోర్కెలను దీర్చుకొనెనది. అంతటితో ఆగక ఇంటిలో దూరిన విషసర్పమువలే ఆమె నన్ను ఇంకను వేధింపగలదు. భరతునకు రాజ్యాధికారమును కట్టబెట్టుట ఆవశ్యకమే, తప్పని సరియే ఏనచో కానిండు. అంతేగాదు భరతుడు కోరినట్లుగా అతనికి సేవలు చేచు నా కుమారుడు శ్రీరాముడు ఇచట దాసుడై ఉండవలసి వచ్చినను అది నాకు సమ్మతమే, వనవాసము కంటెను అది మెలుగదా. అప్పుడు నా తనయుడు బిచ్చమెత్తుకొని జీవించుచునైనను నా కండ్ల ముందర తిరుగుచు ఇచ్చటనే నివసించు చుండెడివాడు గదా. ఆహితాగ్ని నిత్యము హోమవిధులను ఆచరించువాడు. దర్శపూర్ణ మాసాదిక్రతువులయందు దేవతలకు అర్పింపవలసిన హవిర్భాగములను రాక్షసులకు చెందజేసినట్లుగా నీవు కైకేయోత్తిడి కారణముగా ముందు వెనుకలాలోచింపక రామునకు దక్కవలసిన రాజ్యాధికారమును అతనికి గాకుండా అమర్యాదగా భరతునకు కట్టబెట్టితివి. శ్రీరామునకేమో రాక్షసనివాసమైన రాక్షసభాగమైన అరణ్యమును అప్పగించితివి. గజరాజువలే గంభీరముగా నడచువాడును మహాబాహువు వీరుడు అయిన శ్రీరాముడు ధనుర్ధారియే సీతాలక్ష్మణ సహితుడై నిశ్చయముగా వనములలో ప్రవేశించియుండును. ఇచట సుకుమారముగా పెరిగిన సీతారామలక్ష్మణులు కష్టములు అను మాటనే ఎరుగరు. అట్టివారిని కైకేయవరముల పేరుతో అడవుల పాలు చేసితివి. వారు అచట ఎట్టి అవస్థలు పడవలసి వచ్చునోయేమో. సుఖభోగములను అనుభవింపవలసిన వయసులో ఉన్న సీతారామలక్ష్మణులను అడవులకు పంపితివి. ఇప్పుడు వారికి శయ్యాసనాదివస్తు వాహనములే లేవు. కనుక వారు అడవులలో తృణశేయలపై పరుండుచు ఫలమూలములతోడనే కడుపు నింపుకునుచు ఎట్లుందురోగదా. సీతాలక్ష్మణులతో గూడి శ్రీరాముడు ఇచటికి మరలివచ్చిన శుభసమయముననే నా శోకము చల్లారును. అది ఇంతలో సంభవమగునా? సీతారామలక్ష్మణులు వనవాసమును ముగించుకొని వచ్చినచో ఆ వార్తను వినినంతనే వాసిగాంచిన ఈ అయోధ్యయందలి ప్రజలెల్లరును పట్టరాని సంతోషముతో పొంగిపోవుదురు. ఈ నగరమునందంతటను ఇక్ష్వాకు వంశ కోసలరాజ్య ధ్వజపతాకములు రెపరెపలాడును. ఆ శుభసమయము ఎప్పుడు ఆసన్నమగునో గదా. నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు సీతతోగుడి అరణ్యముల నుండి ఇచటికి విచ్చేసినప్పుడు వారిని కనులారగాంచిన పోరుల సంతోషములు పర్వదినమున సముద్రతరంగముల వలె మిన్నంటును. ఆ సుముహూర్తము ఎప్పుడు ప్రాప్తించునో గదా. ఆజానుబాహువు మహావీరుడు అయిన శ్రీరాముడు ఆవుతో వృషభము వలె సీతతోగుడి రథముపై అయోధ్యాపురియందు ఎప్పుడు ప్రవేశించునో ఏమో. శత్రుసంహారకులైన నా కుమారులగు రామలక్ష్మణులు అయోధ్య రాజవీధులలో ప్రవేశించినప్పుడు అచ్చట చేరియున్న వేలకొలది పోరులు ఆనందముతో వారిపై లాజలు పేలాలు చల్లెడి శుభసమయము ఎప్పుడు వచ్చునోగదా. చక్కని కణకుండలములను ధరించినవారే ఉన్నతములైన ధనుస్సులను ఖడ్గములను చేబట్టి శిఖరములతో గూడిన పర్వతముల వలె ఉప్పుచు రామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశించుచుండగా చూచెడి భాగ్యము ఎప్పటికీ సమకూరునో ఏమో. సీతారామలక్ష్మణుల రకతో మిగుల సంతసించిన కన్యలు బ్రాహ్మణోత్తములకు పువ్వులను పండ్లను సమర్పించుచు అయోధ్యాపురికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించు శుభదినము ఎప్పటికి వచ్చునో గదా. పరిణతి చెందిన ప్రజ్ఞాశాలియు జ్ఞానవృద్ధుడును దేవతల వలె నిత్యయౌవన శోభలను కలిగియుండువాడును ధర్మజుడును అయిన శ్రీరాముడు 3 సంవత్సరముల చిన్నారివలె ముద్దు మురిపెములను గూర్చుచు నాయుడికి ఎప్పుడు చేరునోగదా. ఇది కౌసల్యాదేవి అమృతవాత్సల్యమునకు మచ్చుతునక. ఓ రాజా, నేను పూర్వజన్మలో పాలుద్రాగుటకై ఆరాటముతో తల్లుల పొదుగులను జేరిన దూడలను ఆ తల్లుల నుండి వేరుచేసిన క్రూరాత్మురాలనై కసాయిదాననై యుందును. లేనిచో నాకు ఈ దుర్గతి పట్టదు. ఇది నిశ్చయముసుమా. ఓ నరోత్తమ రాజా, లేగదూడకు తల్లియైన గోవునకు వలె నాకును పుత్రుడనిన ప్రాణము. క్రూరజంతువైన సింహము లేగదూడ నుండి ఆవునవలె దుష్టకేకేయి బలాత్కారముగా నన్ను నా పుత్రుని నుండి దూరము చేసినది. నా శ్రీరాముడు సర్వశాస్త్రకోవిదుడు సకల సద్గుణముల పెన్నిధి.
నాకు అతడు ఒక్కడే కొడుకు. అట్టి నా ముద్దులపట్టికి దూరముగా నేను బ్రతుకజాలను. ఆజానుబాహువు మిక్కిలి పరాక్రమశాలి అయిన నా అనంబు కుమారుని చూడకుండా జీవింపగల శక్తి నాకు ఏమాత్రమూ లేదు. గ్రీష్మకాలమునందు తీక్షప్రతాపముతోనుండు సూర్యభగవానుడు తనవేడి కిరణములచే భూమిని తపింపజేయునట్లు పుత్రుని ఏడబాటు వలన కలిగిన ఈ శోకాగ్ని నన్ను తీవ్రముగా దహించి వేయుచున్నది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 43వ సర్గము సమాప్తము.